ఏలూరు నగరంలో విరివిగా దోమల నిర్మూలన కార్యక్రమం చేపడుతున్నట్లు, తద్వారా అంటువ్యాధులను నివారించుకోవచ్చని ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ తెలియజేశారు. స్థానిక ఏలూరు యాదవనగర్ 2వ సచివాలయ పరిధిలో బడేటి నగర్ ప్రాంతంలోని నీటి నిల్వ ప్రాంతాలలో ఆయిల్ బాల్స్, మురుగు కాలువలో ఎబిట్ ద్రావణం పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించి చోదిమెల్ల, రాజరాజేశ్వరి నగర్, సపోట తోట, యాదవనగర్, బడేటి నగర్ మొదలగు ప్రాంతాలలో దోమల లార్వాను నిర్మూలన నిమిత్తం ఆయిల్ బాల్స్ విడుదల చేశారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముఖ్యంగా డయేరియా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ మొదలగు వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు వ్యక్తిగత మరియు పరిసర పరిశుభ్రత పాటించాలని, ముఖ్యంగా వాంతులు, విరోచనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భోజనానికి ముందు చేతులు శుభ్రపరచుకోవాలని, మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో కడుక్కోవాలని, కాచి చల్లార్చి నీటిని తాగాలని, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు డయేరియా వ్యాధి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అతిసర వ్యాధి నివారణలో ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని సూచించారు. ఈరోజు యాదవ్ నగర్లో దోమల నిర్మూలనలో భాగంగా ఇక్కడ ఫాగింగ్, స్ప్రేయింగ్, ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. ఇక్కడ చాలా వేకెంట్ ల్యాండ్స్, వాటర్ స్టాగ్నేటెడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి వాటిల్లో ఆయిల్ బాల్స్ వేసి మన లార్వా పెరగకుండా, అభివృద్ధి చెందకుండా చర్యలు కూడా తీసుకుంటున్నాం. మీరు కూడా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మాకు సహకరిస్తే దోమ నిర్మూలన చేసి ఈ డెంగ్యూ, మలేరియా ఇట్లాంటివి రాకుండా మేము కూడా చేయగలమని చెప్తున్నాను. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు 2 నెలల పాటు విస్తృతంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వార్డులోనూ, వీధిలోనూ కూడా కవర్ చేస్తూ ప్రజలందరిలో కూడా అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమం మొదలైంది. ముఖ్యంగా అతిసార వ్యాధి చిన్నపిల్లల్లో 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. కాబట్టి తప్పనిసరిగా చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల అతిసార వ్యాధి రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కలుషితమైన మంచినీరు, అదేవిధంగా కలుషితమైన ఆహారం, ఈ రెండింటి వల్ల ప్రధానంగా వస్తుంది. ముఖ్యంగా మల విసర్జన, చేతి శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల వ్యాపిస్తుంది. కాబట్టి ఈ 3 విషయాలను ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తే కనుక అతిసార వ్యాధిని నివారించవచ్చు. అది కాకుండా ముఖ్యంగా ఈ రోజుల్లో వచ్చేటువంటి చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా ఇవన్నిటికీ కారణం దోమలు. కాబట్టి పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా భావించి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం అందరూ పాల్గొవాలి. అందరి బాధ్యతగా భావిస్తే కనుక తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుతుంది. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత. పరిశుభ్రత నిర్మూలన అందరి బాధ్యత. నిర్మూలన అందరి బాధ్యత. నిర్మూలన అందరి బాధ్యత. డెంగ్యూ, మలేరియా నిర్మూలన అందరి బాధ్యత. డెంగ్యూ, మలేరియా నిర్మూలన అందరి బాధ్యత. Stop area! Stop area!
అతిసార వ్యాధి అతిసార వ్యాధి అతిసార వ్యాధి అతిసార వ్యాధి ఓఆర్ఎస్ ద్రావణం తాగండి 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 స్టాప్ డయేరియా పరిశుభ్రత పరిశుభ్రత పరిశుభ్రత